గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో మామిడికాయ పచ్చడి తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: మామిడికాయలు 200 గ్రాములు, మెంతులు పావు టీ స్పూను, ఆవాలు పావు టీ స్పూను, ఇంకా 1/8 టీ స్పూను, ఎండుమిరపకాయలు 9, ఇంగువ 1/8 టీ స్పూన్లో సగం, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా మామిడికాయల్ని కడగాలి. ఒక బౌల్లో నీళ్లు తీసుకుని దాంట్లోకి ఈ మామిడికాయల్ని వేసుకుని వేళ్లతో రుద్దుతూ శుభ్రంగా కడగండి. కడిగిన ఈ మామిడికాయల్ని పొడిగుడ్డతో తడంతా పోయేటట్టుగా తుడవండి. పీలర్ని ఉపయోగించి ఈ మామిడికాయకి పైన ఉన్న పెచ్చుని తీయండి. ఇలా 2 మామిడికాయలకి పెచ్చు తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయని తరిగి టెంకని వేరు చెయ్యండి. ఆ పైన ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా తరగండి. ఇదే రకంగా 2వ మామిడికాయకి కూడా టెంకని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి. ఇలా తరుక్కున్న మామిడికాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఎండుమిరపకాయల్ని తీసుకోండి. వీటి తొడిమెలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడి తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి జల్లెడని పెట్టుకుని దగ్గరగా ఉంచుకోండి. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత ముందుగా మెంతులు వేసుకోండి. ఆ పైన ఆవాలను కూడా వేసుకుని కలుపుకుంటూ వేయించండి. ఆవాలు చిటపటలాడేదాకా వేయించుకుంటే మెంతులు కూడా ఆ పాటికి రంగు మారతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో ఇంగువ వేసుకోండి. ఆ పైన ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసి కలిపి ఆ ఎండుమిరపకాయ ముక్కలు మాడకముందే వెంటనే బౌల్లో పెట్టుకున్న జల్లెడలోకి ఈ తిరగమూతనంతటినీ వేసుకోండి. ఈ రకంగా చేసుకుంటే తిరగమూత గింజలన్నీను జల్లెడలో ఉండిపోతాయి. అలాగే నూనెంతాను కింద గిన్నెలోకి జారుతుంది. ఎండుమిరపకాయ ముక్కలు డీప్ రంగులోకి మారకూడదు, లేకపోతే ఈ పచ్చడి యొక్క రంగు, రుచి రెండిట్లోనూ తేడా వస్తుంది. రోలు, బండ తీసుకుని శుభ్రం చేసుకుని పొడిగా ఉంచుకోండి. రోట్లోకి మామిడికాయ ముక్కల్ని వేసుకోండి. ఆ పైన తగినంత ఉప్పు, పసుపు ఈ రెండూను వేసి బండతో దంచండి. ఇలా దంచేటప్పుడు ముక్కలు అటు ఇటు ఎగురుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తొక్కండి. కాసేపు అయ్యేసరికి గమనిస్తారు, మామిడికాయ ముక్కల్లోంచి తడి బయటికి వస్తోంది. ఈ ముక్కలకి ఉప్పు వేసి దంచుతున్నాం కదా, ఆ ఉప్పు వలన మామిడికాయ ముక్కల్లో నుంచి తడి బయటికి వస్తుంది. పచ్చడి రుచిగా రావాలంటే ఓపిగ్గా ఈ మామిడికాయ ముక్కల్ని బండతో తొక్కాలి. ఇలా మామిడికాయ ముక్కలు కావలసిన పాళానికి నలిగేదాకా తొక్కండి. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా రావాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మామిడికాయ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే రోట్లో జల్లెడలో ఉన్న తిరగమూత గింజల్ని వేసి జాగ్రత్తగా దంచండి. బండతో ఈ తిరగమూత గింజల్ని దంచుతున్నప్పుడు ఎండుమిరపకాయ గింజలు ఎగిరి కళ్ళల్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా దంచండి. ఇలా ఎండుమిరపకాయ ముక్కలు, గింజలు కాస్త నలిగిన తర్వాత బండని తిప్పుతూ ఈ తిరగమూతని నూరండి. మధ్య మధ్యలో స్పూన్తో ఈ నూరుకున్న మిశ్రమాన్ని మధ్యలోకి జరుపుకుంటూ నూరండి. ఇప్పుడు ఈ రోట్లోకి మామిడికాయ మిశ్రమాన్ని వేసుకుని మళ్ళీ నూరండి. ఇలా చేసుకుంటే ఈ తిరగమూతంతాను మామిడికాయ మిశ్రమంతో కలుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా అంతాను కలవాలన్నమాట. ఇలా నూరుకున్న తర్వాత తిరగమూత వేయించంగా మిగిలిన నూనెని ఈ పచ్చడిలో వేసుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా ఈ నూనెంతాను పచ్చడిలో కలిసేదాకా నూరండి. ఇక్కడ చూస్తున్నారు, పచ్చడి ఈ రకమైన పాళానికి రావాలి. మామిడికాయ పచ్చడి తయారయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి మార్చుకోండి.
ఈ పచ్చడిని వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది, లేదా పెరుగు అన్నంలో నంచుకుని తిన్నా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, అట్లు ఇటువంటి వాటితో నంచుకుని తినటానికి కూడా బాగుంటుంది. ఇదే పచ్చడిని మరో రకంగా కూడా చేసుకోవచ్చు. తిరగమూతలో ఎండుమిరపకాయల బదులు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి, లేదా ఎండుమిరపకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కలిపి వేసుకుని తయారు చేసుకుంటే ఈ పచ్చడి రంగు, రుచి కొద్దిగా మారుతుంది. ఎలా చేసినా ఈ రోటి పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. ఊరగాయలు పెట్టుకునే ముందర టెంక అంతగా పట్టని మామిడికాయలు వచ్చినప్పుడు ఇటువంటి రోటి పచ్చడులని తయారు చేసుకోవచ్చు. ఇదే మామిడికాయ పచ్చడిని ఊరగాయ పద్ధతిలో ఏ రకంగా పెట్టుకోవచ్చో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలేమిటో చూద్దాం. మామిడికాయలు 220 గ్రాములు, మెంతులు 1 టీ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, కారం 1.5 టేబుల్ స్పూన్లు, పసుపు 1/8 టీ స్పూను, తిరగమూతకి మెంతి గింజలు 3, ఆవాలు 1/2 టీ స్పూను, ఇంగువ 1/8 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, నూనె 2.5 టేబుల్ స్పూన్లు. ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే మామిడికాయల్ని శుభ్రంగా కడిగి పైపెచ్చులు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని పెట్టుకోండి. ఎండుమిరపకాయలకి తొడిమెల్ని తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ పచ్చడి తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో మెంతులు వేసుకుని కలుపుకుంటూ వేయించండి. మెంతుల్ని లో ఫ్లేమ్లోనే వేయించాలి. కలుపుతూ ఉంటే ఈవెన్గా బ్రౌన్ అవుతాయి. ఈ రకంగా కలుపుకుంటూ మెంతులు రంగు మారి చిటపటలాడేదాకా వేయించుకోండి. ఇలా వేయించుకున్న మెంతుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. రోలుని, బండని శుభ్రం చేసుకుని పొడిగా ఉంచుకోండి. మామిడికాయ ముక్కల్ని రోట్లో వేసుకుని ఆ పైన తగినంత ఉప్పు వేయండి. అలాగే పసుపు కూడా వేసుకుని ఈ ముక్కల్ని బండతో దంచండి. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా దంచుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా దంచక్కర్లేదు. ప్రతి మామిడి ముక్కను చితికితే చాలు. ఇలా తయారు చేసుకున్న మామిడికాయ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ మెంతులు కూడా చల్లారినాయి. పొడిగా ఉన్న చిన్న రోలుని తీసుకుని ఈ వేయించుకున్న మెంతుల్ని అందులో వేసుకుని పొడి తయారు చేసుకోండి. ఈ రకంగా తయారు చేసుకున్న పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఒక పింగాణీ బౌల్ తీసుకోండి. దాంట్లోకి మామిడికాయ మిశ్రమం, తయారు చేసుకున్న మెంతి పొడి, కారం వేసి బాగా కలపండి. మామిడికాయ ముక్కల్ని ఉప్పు వేసి దంచాము కాబట్టి ఆ ముక్కల్లో నుంచి తడి బయటికి వస్తుంది. ఆ తడి ఈ మెంతి పొడి, కారం కలుపుకోవటానికి సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా మిశ్రమాన్ని తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడికి తిరగమూత వేసుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత ముందుగా మెంతి గింజలు వేయండి. ఆ పైన ఆవాలు కూడా వేసుకుని కలుపుకుంటూ వేయించండి. ఆవాలు చిటపటలాడేదాకా వేయించుకుంటే మెంతి గింజలు కూడా ఆ పాటికి రంగు మారతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తిరగమూతలో ఇంగువ వేసుకోండి. ఆ పైన ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసి వెంటనే ఈ తిరగమూతని తయారు చేసుకున్న పచ్చడి మీద వేసుకోండి. స్పూన్తో ఈ తిరగమూతంతాను పచ్చడిలో కలిసేటట్టుగా కలపండి. మరో రకం మామిడికాయ పచ్చడి తయారైపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి మార్చుకోండి. ఈ పచ్చడిలో మెంతిపిండి వేసాము కాబట్టి 1 లేదా 2 గంటల తర్వాత ఈ పచ్చడిని తీసుకుంటే మెంతిపిండి నాని పచ్చడి రుచిగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ చూపించిన ఈ 2 పచ్చడులును ఎక్కువ కాలం నిలవ ఉండవు. ఊరగాయలు పెట్టుకునే ముందర వచ్చే ఈ మామిడికాయలు లేతగా ఉంటాయి కాబట్టి, అలాగే నూనె కూడా తక్కువ ఉపయోగిస్తాము కాబట్టి ఇవి ఎక్కువ కాలం నిలవ ఉండవు. కాబట్టి తక్కువ మోతాదులో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పచ్చడిని తయారు చేసుకుని సీజన్ మొత్తం తినచ్చు. ఒక విషయం గుర్తుంచుకోండి, మామిడికాయ పులుపుని బట్టి ఉప్పు కారాలు తగినంత తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలు అంత పులుపు లేవు కాబట్టి ఇక్కడ నేను ఉపయోగించిన ఉప్పు కారాలు నేను తయారు చేసిన పచ్చడికి సరిపోయినాయి. మీరు తీసుకునే మామిడికాయని రుచి చూసి ఆ పులుపుకి తగ్గ ఉప్పు కారాలని ఉపయోగించండి. ఈ మూవీలో చూపించిన 2 రకాల మామిడికాయ పచ్చళ్ళని మామిడికాయలు దొరుకుతున్నప్పుడు
మీ ఇంట్లోనూ తయారు చేసుకుని మీరందరూనూ వాటి రుచులని ఆస్వాదిస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.